సభను అలంకరించిన పెద్దలు, ప్రత్యేకంగా బాలస్వామి గారికి నమస్కారం. బాలస్వామి గారితో నా మొదటి పరిచయం 1985లో. నేను కేజెస్ తయారు చేసేటప్పుడు ఆయన తిరుమల హ్యాచరీస్ మార్కెటింగ్ చూస్తూ ఉండేవారు. కరీంనగర్లో ఫామ్స్ ఇంటింటికి ఒక ఫామ్ పెట్టిద్దాం అనేటటువంటి ఆలోచన ఆ రోజున 10 కోళ్ళు, 15 కోళ్ళు, 20 కోళ్ళు, 50 కోళ్ళు ఈ మోడల్ నాకు డిజైన్ చేసి ఇవ్వమని చెప్పేసి ఆయన అప్పుడు అడగడం జరిగింది. అఫ్కోర్స్ అది కార్యరూపం దాల్చలేదు. ఆయనలో 50 సంవత్సరాల్లో నేను 35-40 సంవత్సరాల నుంచి గమనిస్తున్నటువంటి తపన, అంటే గుడ్డులో ఉన్నటువంటి వాల్యూ ఎంత, దాని అవసరం ఎంత అనేటటువంటిది ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి మండ వెంకటేశ్వర గారు ఎలక్షన్కి క్యాంపెయినింగ్కి మేము కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే బాలస్వామి గారు అన్నారు, నేను కూడా వస్తాను, ఒక వారం రోజులు 10 రోజులు నేను ఉంటాను, మీ ఎమ్మట తిరుగుతా అన్నారు. జనరల్గా నేను ఒక నెల రోజుల నుండి ఎలక్షన్స్ అయిన తర్వాత మేము వచ్చేసేవాళ్ళం. బాలస్వామి గారు సరే మంచిది వెళ్దాం రండి అని చెప్పానంటే, లేలే నా ఎమ్మట ఒక 100 కిలోలు లగేజ్ ఉంటుంది, కారులో పడుతుందా అని అడిగారు. కారులో పడుతుందా అంటే పర్లేదు తీసుకెళ్దామని చెప్పాను. నేను అనుకున్నా ఏ ఎలక్షన్ సామానో తీసుకొని వస్తారేమో అని చెప్పేసి. ఆయన గుడ్డు కరపత్రం పట్టుకుని ఎల్లో పేపరు ఒక 100 కిలోలు తీసుకొచ్చారు. ప్రతిరోజు ఎలక్షన్ మీటింగ్ అంటే ఆ మీటింగ్ చోటికి వెళ్ళేవాళ్ళం. ఎలక్షన్ పేపర్ ఒకటి, ఈయన ఎల్లో పేపర్ ఒకటి, 2 ఇచ్చేవాళ్ళం. ఒకరోజు మన పౌల్ట్రీ ఫార్మర్స్ జాగ్రత్తగా వినండి సార్. ఒకరోజు ఎలక్షన్ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 గంటలకు వస్తారు అని అంటే మేము 3 గంటలకి 2:30కి వెళ్ళిపోయాం. అరేంజ్మెంట్స్ అవి అంతా చూస్తూ ఉన్నారు. సరే వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు కరపత్రం అదొకటి ఇదొకటి ఇచ్చేస్తూ ఉన్నారు. మీటింగ్ అయిపోయింది. 5 గంటలకి ఆయన వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. జనాలందరూ వెళ్ళిపోయారు. ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. కార్యకర్తలు అందరూ ఉంటారు కదా అని మేము కూడా అక్కడే ఉన్నాం. ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఎల్లో పేపర్లు ఒక్కటి కూడా కింద లేవు, వైట్ పేపర్లు మొత్తం, అంటే పార్టీ పేపర్లు అన్నీ కిందే ఉన్నాయి. ఎల్లో పేపర్లు ఈయన బాలస్వామి గారు పంపించిన గుడ్ల పేపర్ మాత్రం అందరూ పట్టుకుని వెళ్ళిపోయారు. అంటే దాంట్లో ఉన్నటువంటి విలువ, మ్యాటర్ అనేటటువంటిది చదివి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు. గమనించాల్సినటువంటి ఆయన తపన, అంటే అక్కడ మనుషులు ఉంటారు, మనుషుల దగ్గర మనం ఇది చెప్పొచ్చు అనేటటువంటిది ఆయన ఉన్నది. ఎవరైనా హెప్టీ పర్సన్ కనపడితే చాలు, రోజు 4 గుడ్లు తినండి మీ పొట్టంతా కరిగిపోతుందని చెప్తాడు. అన్నోన్ పర్సన్కి, అంటే బస్ స్టాండ్లో కనపడ్డా, రైల్వే స్టేషన్లో కనపడ్డా ఈయన చెప్పేస్తారు. ఆ చొరవ, ఆ తపన వర్ణనాతీతం. ఇప్పటికి 80 సంవత్సరాలు, ఇంకో 80 సంవత్సరాలు వారికి ఆయుష్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.